దేశంలో మత ఛాందస్వాదం పెచ్చుమీరుతోంది. మైనార్టీల పేరుతో ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్న కొంతమంది హిందువులపై అక్కసును వెళ్లగట్టడం, హిందూ ఆలయాల ప్రాశస్తిని దెబ్బతీయడం షరామామూలైపోయింది. తాజాగా తమిళనాడులోనూ ఇలాంటి వివాదమే తెరపైకొచ్చింది. పరమ పవిత్రమైన ఆలయ పరిసరాల్లో దర్గాను నిర్మించి ప్రార్థనలు చేయడం ఒక ఎత్తైతే, జంతు బలులకు సాహసించడం హిందువుల ఆగ్రహవేశాలకు కారణమైంది. అసలు విషయానికొస్తే తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుపరన్కుంద్రం క్షేత్రం హిందువులకు పరమ పవిత్రమైంది. తిరుపరన్కుంద్రంలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం యావత్ భారతవని నుంచే కాదు, విదేశీ భక్తులు కూడా తరలివస్తుంటారు. ఈ ఆలయంలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి రూపం మరే ఆలయంలో కనిపించదు. ఈ ఆలయంలో మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి కూర్చొని దర్శనమిస్తారు. మరో విశేషం ఏంటంటే, ఇక్కడ స్వామికి అభిషేకం చెయ్యరు. ఆయన శక్తి శూలానికి మాత్రమే అభిషేకం చేస్తారు. ఆలయం కూడా కొండను తొలిచి నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. ఎన్నో శతాబ్దాలుగా ఈ ఆలయ ప్రశస్తిని కాపాడుకుంటూ వస్తున్న హిందువులకు కొత్త చిక్కు వచ్చి పడింది. మురుగనగా చెప్పుకునే సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయ పరిసరాల్లో ఉన్న దర్గా ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. దర్గా వద్ద ప్రార్థనలు చేసుకునే ముస్లింలు మేకలు, గొర్రెలు, కోళ్లను బలిస్తామని పేర్కొనడం హిందువులను ఆగ్రహవేశాలకు గురిచేస్తుంది. జంతుబలులు చేపట్టడం అంటే పరమ పవిత్రమైన మురుగన్ ఆలయాన్ని అశుద్ధి చేయడమేనని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మురుగన్ వెలిసిన తిరుపరన్కుంద్రం కొండను ముస్లిం సంస్థలు సికిందర్ హిల్గా పేర్కొంటున్నాయి. తిరుపరన్కుండ్రలోని కొండపై ఉన్న దర్గాలు కండూరితో పాటు మేకలను వధించాలని యోచిస్తున్నాయి. అయితే ఈ కొండ హిందువులకు పవిత్రమైన ప్రదేశమని, మురుగన్ వెలిసిన 6 స్థానాల్లో ఒకటిగా భావిస్తూ ముస్లిం సంఘాల వాదనపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముస్లిం సంఘాల చర్యలను ఆపాలని తమిళనాడు ప్రభుత్వాన్ని హిందూ సంస్థలు హెచ్చరించాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు అడ్డుకట్ట పడుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశాయి. తిరుపరన్కుండ్రలో హిందూ ముస్లింల మధ్య వివాదం చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. 1920లో లండన్ కోర్టు తిరుపరన్కుండ్రం మురుగన్ ఆలయ యాజమాన్యానికి అనుకూలంగా తీర్పిచ్చింది. అప్పటి నుంచి హైందవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో మసీదులో జంతు బలులకు సికిందర్ మసీదు కమిటీ, ఐకియా కూటమైపు జమాత్కు చెందిన 100 మంది సభ్యులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. దీంతో ముస్లింలు రంగంలోకి దిగి ముస్లిం సంఘాల నేతలను కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. దర్గాలో ప్రార్థనలు చేయడానికి అనుమతిస్తాం తప్ప జంతు బలులను అనుమతించబోమని పోలీసులకు, ముస్లిం సంఘాలకు తేల్చి చెప్పారు. దీంతో ఆ వర్గం వారు నిరసనకు దిగారు. ఇంకా ఆ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు కొనసాగుతూనే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పరిసరాల్లో దర్గా కార్యకలాపాలకు తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వివాదం మరింతగా ముదురుతోంది. ముస్లిం సంఘాలకు స్టాలిన్ ప్రభుత్వం పరోక్షంగా మద్దతు ఇవ్వడం వల్లే మురుగన్ ఆలయ వివాదానికి తెరతీయడం లేదని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి తిరుపరన్కుండ్రం కొండ గణనీయమైన సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. మురుగన్ వెలిసిన ప్రముఖ ఆలయాలలో తిరుపరన్కుండ్రం ఒకటిగా చెప్పుకుంటారు. ఈ ప్రదేశంలో పురాతన జైన శిల్పాలు, శాసనాలు కూడా ఉన్నాయి. జైనుల చరిత్రను వివరించే అనేక కట్టడాలు ఇక్కడ దర్శనమిస్తాయి. తిరుపరన్కుండ్రం ఆలయ ప్రస్తావన ఇతిహాసాల్లోనూ ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడిని పరమశివుడి అంశంతో జన్మించిన సుబ్రహ్మణ్య స్వామి తిరుపరన్కుండ్రంలో కొంతకాలం ఉన్నట్లు కథలుగా చెప్పుకుంటారు. అందుకే కోరిన కోరికలు తీర్చే దేవుడిగా మురుగన్ను కొలుస్తారు. అలాంటి పుణ్యక్షేత్రంలోనూ జంతు బలులకు తెరబడుతున్న ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్కించడాన్ని హిందూ సంఘాలు ఖండిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.